సుందరే సుందరో రామః, సుందరే సుందరి కథః, సుందరే సుందరి సీత, సుందరే సుందరం వనం, సుందరే సుందరం కావ్యం, సుందరే సుందరం కపిః, సుందరే సుందరం మంత్రం, సుందరే కిం న సుందరం. అంటే అంటే రామాయణంలో ప్రతిదీ సుందరమే కదా. రామయ్య, సీతమ్మ, వాళ్ళిద్దరి వనవాసం, హనుమయ్య, ఏది సుందరం కాదు కదా. రామాయణం అంటేనే సుందరం. అందుకే సుందరకాండను ప్రారంభిస్తూ మొదటి కథలోకి వెళ్ళిపోదాం. అమ్మ, ఇప్పుడు సుందరకాండంలో ఏం చెప్తున్నావు? ఒక సుందర హనుమయ్య గురించా? అవును, ఒక సుందరుడు హనుమయ్య గురించి. మనం ఏమనుకున్నాం, మహేంద్రగిరిపై మేరు పర్వతం అంతా ఉన్నారు, ఇప్పుడు అక్కడి నుంచి ఆయన వెళ్ళటమే, సీతమ్మ జాడ కనుక్కోవటం ఆయన పని అని చెప్పి అనుకున్నాం కదా. అయితే ఏమైంది, ఆయన రెండు కాళ్ళను ఇలా పెట్టి బలానంతటిని పుంజుకొని ఒక్కసారి గాలి లోపలికి పీల్చుకొని తన తోకని అటు ఇటు ఊపి రెండు కాళ్ళను విశాలంగా పెట్టి ఆకాశంలోకి ఒక్కసారి ఎగిరేసరికి ఎక్కడైతే రెండు కాళ్ళు పెట్టారో రెండు పర్వతాలు కిందకి అణిగిపోయి చెట్లన్నీ కూడా పడిపోయి లోపల ఉన్న పాములన్నీ బయటకు వచ్చేసి విషాన్ని కక్కుతూ ఉంటే విషానికి మహేంద్రగిరి పర్వతం అంతా కూడా కలిపోయిందంట. ఇక అక్కడి నుంచి ఆయన అలా ఎగిరి వెళుతూ ఉంటే ఆకాశాన్ని తాగేస్తున్నారా, సముద్రాన్ని తాగేస్తున్నారా అన్నట్టుగా నోరు ఇలా ఓపెన్ చేస్తే ఎర్రటి నోరు, పచ్చని కళ్ళు, ఇలా అంటే రామయ్య బాణం ఎంత ఫాస్ట్ గా వెళ్ళింది అప్పుడు మనం మాట్లాడుకున్నట్టు అంత ఫాస్ట్ గా వెళ్ళిపోయారంట. ఆయన వెళుతూ వెళుతూ మైండ్ లో అనుకున్నారంట, ఇక్కడ నుంచి నేను లంకకు వెళ్తా, రావణాసురుని కలుస్తా, సీతమ్మ తల్లి జాడ అక్కడ నాకు కనిపించిందా సీతమ్మని తీసుకొచ్చేస్తా, లేదు నాకు సీతమ్మ తల్లి అక్కడ కనిపించకపోతే స్వర్గానికి వెళ్ళిపోతా, అక్కడ కూడా లేకపోతే మళ్ళీ లంకకు వచ్చి రావణాసురుని ఎలాగైనా ఈడ్చుకొని వచ్చి రామయ్య తండ్రి పాదాల దగ్గర పడేస్తాను నేను అని చెప్పి ఒక మాట అనుకొని ప్రతిజ్ఞ తీసుకొని మొత్తానికి రామయ్య తండ్రి కోసం అని చెప్పి హనుమయ్య తన ప్రయాణాన్ని ప్రారంభించడం జరిగింది. వెళుతున్నారు ఫాస్ట్ గా ఆయన అన్ని యోజనాల సముద్రాన్ని దాటుతుంటే ఫస్ట్ ఆయనకి ఎదురొచ్చింది ఎవరు, మరి ఎవరో ఏమిటో తెలుసుకోవాలంటే ఏం చేయాలి? లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయాలి. నువ్వు నేను ఒక కథకి. బాయ్.